కొద్దిగా డిస్టర్బ్ అవుతుందన్న ప్లీజ్. అదేవిధంగా ఇక్కడ ఉన్నది 1,00,000 మంది అయితే బయట 1,00,000 మంది. కోరుట్ల మెట్పల్లి రూట్లో ఫుల్ జామ్ అయిందట. ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఆపేసిరు. కాబట్టి ఏడ నువ్వు ఆపుకున్నా కూడా కేసీఆర్ గారి ప్రసంగాన్ని తెలంగాణలో ఉండబడినటువంటి ప్రతి బిడ్డ యూట్యూబ్ ఆన్ చేసుకొని ఇళ్లలో కూర్చొని చూస్తున్నారు బిడ్డ. మీరు ఏం బాధపడకురి, అవునా కదా? గట్టిగా ఒకసారి చేతులు ఎత్తాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. అదే పాడాలా, దునియాని పాడాలా? ఏమన్నా ఉన్నదా? పాటలు నేను కాదు, వాళ్ళే చెప్తున్నారు. రేవంత్ రెడ్డివి ఉత్తమ మాటలు కాదు, వాడు దునియా మొత్తం ఉత్తమ మాటలే చెప్తాడని. దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. దునియా మాటలు చెప్పే, రంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, అవునా కదా? ఇవన్నీ అనకూడదు కానీ బరాబర్ అంటాం. కేసీఆర్ గారు లాంటి మహానాయకుడిని పట్టుకొని ఎవరికి నువ్వు జాతిపిత అని మాట్లాడతాడు. ఎస్, బరాబరి తెలంగాణకు జాతిపిత ఎవరు? కేసీఆర్. గట్టిగా చెప్పాలన్నా జెండాలన్నీ పైకెత్తి. జగిత్యాలంటే గింత చల్లగుంటే కుదరదు. ఖచ్చితంగా తెలంగాణకు జాతిపిత ఎవరు? కేసీఆర్. ఎవరు? కేసీఆర్. ఎవరు? కేసీఆర్. తెలంగాణకు జాతిపిత బరాబర్ కేసీఆర్. తెలంగాణ పాట పాడాలి అనుకున్నప్పుడే నరహంతక చంద్రబాబు నాయుడు బూటకపు ఎన్కౌంటర్లు చేయించిండు ఆ రోజు. అట్లాంటి సమయంలో ఇట్లాంటి వేదికలు కట్టి వందలాది మంది కళాకారుల్ని తయారు చేసి మాలాంటి వాళ్లకు గుండె ధైర్యం ఇచ్చిండు కేసీఆర్. అందుకే తెలంగాణ జాతిపిత, అవునా? ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకున్నాడు అనా, మీరు గట్టిగా అనాలి. పక్కనే ఉన్నటువంటి మేడిగడ్డకు ఎట్లనన్నా కేసీఆర్ గారు మీటింగ్ను డైవర్ట్ చేయాలి, ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయాలని ఇలా మేడిగడ్డల మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ ఆడ మీడియాలో పిఆర్పి రేటింగ్ లేక ఇప్పుడే వెయిట్ చేస్తుండట. కాబట్టి గట్టిగా చెప్పాలి. రైతుల్ని మోసం చేసిండు, నిరుద్యోగుల్ని మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు. ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు? ఏమంటారు? పట్టచోర్ దొంగ, అంతేనా? దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి దునియాలోన 420. ఓటుకున్నాడు దొంగవు నీవు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓటుకున్నాడు దొంగవు నీవు. ఓటుకున్నాడు దొంగవు నీవు. చంద్రబాబుకు దొంగవు నీవు. చంద్రబాబుకు దొంగవు నీవు. ఉత్తమ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, లంక మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. గట్టిగా చెప్పండి. బస్సని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్టాడ పెట్టావు. అమ్మలక్కలకు కొట్టాడ పెట్టావు. అమ్మలక్కలకు కొట్టాడ పెట్టావు, అవునా కదా? వెనకట నీళ్ల కోసం కొట్టుకున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ తోటి మనందరి ధూప తీర్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బస్సు ఎక్కి బస్సు టికెట్ల కోసం, బస్సు సీట్ల కోసం కొట్టుకున్నారు, అవునా? అవునా? అగో ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమ ఉరితాడు వేసావు. రైతన్న మెడకేమ ఉరితాడు వేసావు. రైతన్న మెడకేమ ఉరితాడు వేసావు. ఉత్తమ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420.
జనం ప్రభంజనం జజ్జన కరిమోత మన జగిత్యాల కూత. అక్కడ స్క్రీన్ బంద్ అయిందట, జర ఆన్ చేయండి అన్న. ఇక్కడ లెఫ్ట్ కు కళాకారుల స్టేజ్ పక్కన ఉన్నటువంటి స్క్రీన్ ఆఫ్ అయింది, కొద్దిగా ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర కళని సాకారం చేసినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మన కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు. కాబట్టి అరే జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత, జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత, జనం జనం అరే జనం జనం అరే జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత, జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, 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 రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. బల 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 హో మన జగిత్యాల గడ్డ మీద కారుదే జోరున్నదో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. గట్టిగా చెప్పండి. జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది రాజా గొరే చంపన, సిద్ధంగా మంది రాజా గొరో చంపన. జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది రాజా గొరే చంపన, సిద్ధం పుట్టింది రాజా గొరో చంపన. జగిత్యాల గడ్డ మీద జగిత్యాల గడ్డ మీద జగిత్యాల గడ్డ మీద. అన్నా ఒక్కసారి జగిత్యాలందరూ ఒక్కసారి జై కొట్టుకోండి గట్టిగా, చేతులన్నీ పైకెత్తాలి. అగో జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టిందా లేదా? నాడు తెలంగాణ రైతాంగంలో తెలంగాణ జైత్రయాత్ర మొదలైతే మళ్ళొక్కసారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే అగో జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది జాగరే చంపన, జాగరే చంపన. జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది రారే చంపన, యుద్ధం చొప్పదండి గడ్డ మీద, చొప్పదండి గడ్డ మీద, చొప్పదండి గడ్డ మీద, చొప్పదండి గడ్డ మీద. చొప్పదండలు ఎక్కడ ఒక్కసారి ఓయేసుకోవాలి గట్టిగా. చొప్పదండి గడ్డ మీద యుద్ధం పుట్టింది జాగరే చంపన, సిద్ధం గమ్మంది జాగరే చంపన. గడ్డ మీద యుద్ధం పుట్టింది జాగరే చంపన, సిద్ధం మొదలాయరో జాగరే చంపన. గల్లు గల్లు అరరే గల్లు గల్లు అరరే గల్లు 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 గజ్జల మోత అనల్లారాబో కల్లార మువ్వల మోత అనల్లారాబో సెలల్లార. గల్లు 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 గజ్జల మోత అనల్లారాబో కల్లార గజ్జల మోత అనల్లారాబో సెలల్లార. అన్న దయచేసి వెనక్కి వెళ్ళాలా ప్లీజ్. జై తెలంగాణ. దయచేసి మరికొద్ది సేపట్లో దిగండి ప్లీజ్. అక్కడ మైక్ సెట్ ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ దిగాలి అక్కడ నుంచి. మైక్ సెట్ లో మీకు దిగాలి దయచేసి. ఇప్పుడే పెద్దలు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరినారు. ఒక 5 నుండి 10 నిమిషాల్లో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి రాబోతా ఉన్నారు. మీరు దయచేసి బయట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొద్దిమంది నాయకులు పోలీసు వాళ్ళు ఆపినారు ఇక్కడ స్టేజ్ వెనకాల. దయచేసి వాళ్ళందరినీ అలో చేయాల్సిందిగా కోరుతూ, పోలీసులు చాలా చోట్ల కూడా కార్యకర్తల్ని, నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీ అభిమానుల్ని, కేసీఆర్ ని చూడడానికి తండోపతండాలుగా తరలి వస్తున్న జనాల్ని ఆపుతా ఉన్నారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి బయలుదేరిర్రు. పోలీసులు వెంటనే కిలోమీటర్ల మేర నడిపిస్తున్నటువంటి ప్రజల్ని తొందరగా సభా ప్రాంగణానికి చేరుకునేటట్టుగా సహకరించాల్సిందిగా పోలీసులను నేను కోరుతా ఉన్నా.
కేసీఆర్ గారు 5 నుండి 10 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మన నాయకుడు రాగానే మనమంతా కూడా లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతాం. ఈ జైత్యాల గడ్డ మీద. ఒకసారి గట్టిగా. జై తెలంగాణ, అన్నా జై కేసీఆర్. అన్నా ఒక్కసారి మెడలల్లో ఉన్నటువంటి సూర్య పాట రైట్ పాడదాం. 1 నిమిషం. సందీప్ ఒక్క నిమిషం. ఇక్కడ స్పీకర్ మీద లెఫ్ట్ సైడ్ దయచేసి అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది. ప్లీజ్ మన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ సహకరించాలి. వాలంటీర్స్ కూడా స్టేజ్ కి లెఫ్ట్ వైపు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరైతే కొంత డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళని దించండి ప్లీజ్. అక్కడ ఏమైనా చిన్న సంఘటన జరిగినా మళ్ళీ బాగుండదు, ఇబ్బంది అవుతుంది, సౌండ్ సిస్టమ్ దెబ్బతింటది. దయచేసి సార్ సభా ప్రాంగణానికి బయలుదేరారు కాబట్టి దయచేసి మన వాళ్ళందరూ సహకరించాలి ప్లీజ్. రైట్ కానీ అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ ముందున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పక్కలు కొంటలేరన్నా జర వాటి గురించి చెప్పని అడుగుతురు. యూరియా కూడా ఇస్తలేరన్నా వాటి గురించి పాట పాడమని అడుగుతురు. ఎన్నడన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న బడేబాయ్ అయినటువంటి మోడీ మనందరినీ బ్యాంకుల ముందు నిలబెట్టిండు. ఇక్కడ చోటేబాయ్ అయినటువంటి రేవంత్ రెడ్డి యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెట్టిండు. అవునా? పాడుకుందామా యూరియా పాట? ఈ మైక్ పెంచవా? నెంబర్ 1. హలో 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 అన్న దయచేసి కొద్దిగా వెనక సహకరించండి ప్లీజ్. నరేష్ కొద్దిగా వాళ్ళందరూ పంపివా. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ. రాగాలు తీసిన రైతన్న నేడు కాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. అవునా కాదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు అడిగిన మనం ఇయ్యమని అడగకపోయినా ఒక పెద్ద కొడుకులాగా, ఒక పెద్ద రైతులాగా కేసీఆర్ గారు మన ఇంటికి పంపించిండు రైతు బంధు బ్యాంకులలో వేసి. కాబట్టి రాగాలు తీసిన రైతన్న నేడు కాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చని పల్లెల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేది రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బస్త కోసం హరి దోసలు పెడుతున్నారు. మన పంటలు బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. ఒక్క యూరియా బస్త కోసం హరి దోసలు కాస్తున్నాడు. మన పంటలు బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. గట్టిగా చెప్పట్లు. మరికొద్ది సేపట్లో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నారు. గట్టిగా చెప్పట్లు. గులాబీ జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తాలి. నమ్మించి ముంచినారే రైతుకు నరకాన్ని చూపుతుండ్రే, హామీలనిచ్చినారే అయ్యో వేదన పెడుతున్నారే. నమ్మించి ముంచినారే రైతుకు నరకాన్ని చూపుతుండ్రే, వందన హామీలనిచ్చినారే అయ్యో నరకాన్ని పెడుతున్నారే. ఇట్లా హామీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా బతుకుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒక జ్వరం పట్టుకున్నది. ఏం ఫీవర్ పట్టుకుందో చెప్పనా? కానీ మీరందరూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. మన తెలంగాణలో ఒక్క నిమిషం మానుకోట, ఒక్క నిమిషం. అన్న దయచేసి పెద్దలు కేసీఆర్ గారు ఇటువైపు నుండి వస్తున్నారు. వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి మీరు ప్లీజ్. మనోహర్ రెడ్డి అన్న
వేణు మనోహర్ రెడ్డి గారు మీరంతా కూర్చోవాలి దయచేసి ప్లీజ్. ఒక్కరు కూడా జక్కుల నారాజ్ ఒక్కరు కూడా వేదిక పైన నిలబడి ఉండొద్దు దయచేసి. అందరు కూర్చోవాలి. సార్ వస్తున్నప్పుడు ఎవరు కూడా ఇటువైపు కొంచెం ముందుకు రావద్దు దయచేసి. జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు రిసీవ్ చేసుకుంటారు. అదే విధంగా మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు సార్ను రిసీవ్ చేసుకుంటారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎల్రమణ గారు రిసీవ్ చేసుకుంటారు. పెద్దలు కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి ఒక 2 నిమిషాల్లో రీచ్ అవుతారు కాబట్టి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలంతా క్రమశిక్షణతో సహకరించాల్సిందే విజ్ఞప్తి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. 5 minutes. 5 నిమిషాలలో కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి ఎట్లా ఉండాలి? గట్టిగా జెండాలన్నీ పైకెత్తి కేసీఆర్ గారికి గులాబీ వనం తోటి స్వాగతం పలకాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. మనం ఒక పాట పాడుకుంటాం ఎప్పటికీ. రామ రామ ఎల్లమ్మకో రాముల పరశాన్ ఎల్లమ్మకో. ఇప్పుడు ఎల్లమ్మకో తీసేసి రాముల పరశాన్ తీసేసి ఏం పెట్టుకుందాం? రామ రామ కాంగ్రెస్ కో శివనన్న పరశాన్, శివనన్న పరశాన్ కాంగ్రెస్ కో. పరశాన్ పట్టుకుందా లేదా? అరే కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. రామ 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 కాంగ్రెస్ కో కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. రామ రామ కాంగ్రెస్ కో కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. ఒక్క నిమిషం. ఏమైందన్న ఎందుకు అట్లా చూస్తున్నారు? ఎందుకే అట్లా చేస్తున్నావు? కూసో. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. రామ 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 కాంగ్రెస్ కో కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. 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 రామ రామ కాంగ్రెస్ కో రామ రామ కాంగ్రెస్ కో. రామ రామ కాంగ్రెస్ కో కాంగ్రెస్ కో. కాబట్టి పరేషాన్ పట్టుకుంది కాబట్టి అదే పరేషాన్లు ఇంకా చేస్తూనే ఉండాలి. ఇందాక నేను చెప్పుకున్నట్టు కేసీఆర్ సార్ పాటే పాడుకుందాం. మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరం ఒక్కసారి మెడలల్లో ఉన్న జెండాలన్నీ చేతులలోనే ఉండాలి. ఇక్కడ 1,00,000 మంది ఉంటే 2 చేతులు ఎత్తితే 2 లక్షల మంది అవుతాం కాబట్టి ఒక్కసారి 2 చేతులు పైకెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరికొద్ది సేపట్లో మనందరి తెలంగాణ జాతిపిత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆసారా పెన్షన్ ఇచ్చి అవ్వలని ఆదుకున్నటువంటి మనందరి జాతిపిత కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చి మన ఇంటి పెద్ద కొడుకైన మనందరి జాతిపిత కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరం ఇదే చేస్తూ ఉండాలి. ఉంటారా? ఉంటారు కదా? అరే జగిత్యాల గడ్డ మీద చెంగు సైర నూదుదాము కేసీఆర్ తొవ్వలోన జెండలెత్తి పట్టుదాం అప్పతోడ అయ్యతోడ కట్టుకున్న ఆలితోడ. ఏం చెప్తున్నానో జర్ర చెవులు పెట్టి వినాలి, మీరు అందరూ ఆలకించాలి. అరే జగిత్యాల గడ్డ మీద చెంగు సైర నూదుదాము కేసీఆర్ తొవ్వలోన జెండలెత్తి పట్టుదాం అప్పతోడ అయ్యతోడ కట్టుకున్న ఆలితో పిల్ల జల్ల పైన జెండలెత్తి పట్టుదాం. అరే అట్టాంచు, అరే అట్టాంచు, చల్ అట్టాంచు కాంగ్రెస్ కంపు ఇడ దిగింది గులాబీ గుంపు. 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 అట్టాంచు, అరే అట్టాంచు, చల్ అట్టాంచు బీజేపీ కంపు. ఏం చెప్పాలి? నేను అట్టాంచ్ అంటే మీరు బీజేపీ కంపనాలే. అరే అట్టాంచు, అరే అట్టాంచు,
అరే అట్టాంచు బీజేపీ కంపు ఇడది కింది గులాబీ గుంపు అట్టాంచు బీజేపీ కంపు ఇడది కింది గులాబీ గుంపు అరే అప్పు అప్పు అంటారు. ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అప్పు చేసిపోయిందని చెప్తున్నాడు. మరి నువ్వేం చేసినవా 2 ఏళ్ళు ఆయన వచ్చి? కొంచెం వెనక్కి పోరా 3,50,000 పైన చేసిండు రేవంత్ రెడ్డి. కొంచెం దిగండి. ఏమన్నా కట్టిండా? ఏమన్నా ఇచ్చిండా? గట్టిగా చెప్పాలన్నా ఇచ్చిండా? ఏమన్నా కట్టిండా? కట్టిన కూల్స్ తప్ప వాడు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అందుకనే అరే అప్పు అప్పులు అంటారు, అప్పు చేసిండంటారు. రైతు బంధు రాలేదా, ఆసరా అందలేదా, గురుకులాలు కట్టలేదా, చెరువులన్నీ తొవ్వలే. ఇన్ని చేస్తే అప్పు రాదా, ఇచ్చేదన్న మీకు లేదా? ఏం అరే చెప్తున్నాడు? అట్టాసు, అరే అట్టాంచు అరే అటాంచు కాంగ్రెస్ కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. అరే అటాంచు కాంగ్రెస్ కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. అట్టాంచు బీజేపీ కంపు ఇడది కింది గులాబీ గుంపు అటాంచు బీజేపీ కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. అరే అశోక్ అన్న ఇది పెంచవా? అన్నా, కాళేశ్వరం కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, కరువు నెల్ల కొట్టిండు, రైతు బీమా ఇచ్చిండు, భగీరథ తెచ్చిండు. ఏం చెప్తున్నానా? ఒక్కసారి ఏం చెప్తున్నానో ఆలోచించు. ఇందాక చెప్పిన కదా, కేసీఆర్ సార్ అప్పు చేసినట్టుగా గొర్రె పిల్లలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు తెచ్చిండు, కలెక్టర్ సార్లకు బిల్డింగు కట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసిండు. అరే ఇన్ని చేస్తే అప్పు కాదా? కాంగ్రెస్ వాళ్ళని అడగాలి మనం. ఒక్కసారి మీ తరపు నుంచి అరే ఇన్ని చేస్తే అప్పు కాదా, ఇచ్చతన్న మీకు లేదా? అటాంచు అటాంచు అరే అటాంచు కాంగ్రెస్ కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. అరే అటాంచు కాంగ్రెస్ కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. అటాంచు బీజేపీ కంపు ఇడది కింది గులాబీ గుంపు. అటాంచు బీజేపీ కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. పెద్దలు, తెలంగాణ జాతిపిత 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఢిల్లీ మెడలు వంచి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ పెద్దలు గౌరవనీయులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు
సభ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. వేదికపైకి గట్టిగా చప్పట్లతోని మన నాయకుడు తావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ ప్రజల కష్టాలకు కన్నీళ్లు పోగొట్టినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే చేయమా. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ తొలి పలుకులు పలకవలసిందిగా పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, దాదాపు 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాయకుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరుతున్న శుభ సందర్భంలో దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన జాతిపిత, తెలంగాణ తీసుకొచ్చిన జాతిపితగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం పలుకుతూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నిత్యం ప్రజల మధ్య నిలిచిన జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పౌరులు చేరడం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభా వేదిక అయిన ఆశీస్సులైన జిల్లాకు చెందిన మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, జగిత్యాల వాసి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు, కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు, చొప్పదండి మాజీ సభ్యులు సుంక రవిశంకర్ గారు, వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లక్ష్మీనరసింహరావు గారు, మాజీ మంత్రులు, అదేవిధంగా కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కమలాకర్ గారు, హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా వేదిక మీద ఆశీస్సులైన ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లకు స్వాగతం పలుకుతూ, అదేవిధంగా జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్మన్ గా ఎన్నికై 5 సంవత్సరాలు ప్రజల మధ్య పరిపాలించిన దావ వసంత గారికి స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఆశీస్సులైన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా, పార్టీ నాయకులకు, అదేవిధంగా ముందున్న మా తెలంగాణ బిడ్డలకు అందరికీ, కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి ఇవాళ కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పి ఇంత ఎండ ఉన్నా, ఎర్ర ఎండ ఉన్నా, 45 డిగ్రీల ఎండ ఉన్నా పగటి నుంచే ఇలా ఇక్కడికి వచ్చే ప్రాంగణంకి వచ్చి కూర్చున్న మా బిడ్డలందరికీ కూడా, తెలంగాణ పులి బిడ్డలందరికీ కూడా స్వాగతం, నమస్కారం చేస్తూ మరియు స్వాగతం పలుకుతున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా మిత్రులకు, అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చిన మీడియా మిత్రులకు, మా లోకల్ జగిత్యాల జిల్లా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నా. జగిత్యాల గడ్డకు
మీ అందరికీ తెలుసు, పిల్లలను కానీ నేను పెద్ద వయసు చూసిన పోరాట చరిత్ర గల జగిత్యాల గల్దా. ఈరోజు జగిత్యాల తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ వెంబడి పార్టీ వెంబడి నడిచింది. అదే ఉద్యమమైనా పోరాటమైనా ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీ వెంట కేసీఆర్ వెంట నడిచినాం. ఈ ప్రాంత ప్రజలు మొన్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి పట్టం కట్టారు. దురదృష్టవశాత్తు ఇక్కడున్న ఎన్నికైన ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారిగా మారిపోయిండు. గెలిపించిన బీఆర్ఎస్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ నాయకులను పట్టించుకోక తన అభివృద్ధి అని పోయి తన అభివృద్ధి కోసం తన డబ్బు సంపాదనకు పోయిన దుర్మార్గుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరొక వైపు జీవన్ రెడ్డి గారు తన ఉన్న పార్టీ సిద్ధాంతాలకు దాదాపు 40 సంవత్సరాల నుంచి పార్టీకి కట్టుబడి ఉండి తన వ్యక్తిగా రాజకీయ పరిస్థితిగా ఉండవచ్చు మాకు, కానీ అయినా కానీ మేము ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని అనలేదు, మేము కూడా ఆయన అనలేదు. అదా ఒక మనిషిగా ఒక మంచి మనసుగా ఉండి ఇలా రాజకీయ ఇలా జీవన్ రెడ్డి గారు వారి కలయికతో బీఆర్ఎస్ పార్టీకి మరియు ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా లాభపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు చెప్పుకుంటేనే చరిత్ర మన సారథి. ఒక్క మనిషి బయలుదేరి రాష్ట్రాన్నంతా ఏకం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి దాని ప్రాణాన్ని కూడా భయపడకుండా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమైపోయి ఇలా పోరాటంలో పులి నోట్ల చావు నోట్ల తలబెట్టి ఇవాళ తెచ్చిన కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు పరిపాలించి మనందరికీ కూడా ఎన్నో విధాలలో నీటి విషయంలో కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల ఇలా లాభం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల భారతదేశంలో నెంబర్ 1 దేశంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అని మరి అందరికీ తెలుసు. రాబోయే కాలంలో మీ మనందరం కూడా జగిత్యాల జిల్లా ప్రజము ఉమ్మడి జిల్లా ప్రజలందరం కూడా కేసీఆర్ వెంట నడుస్తాం. ఇప్పుడు ఒకటే నినాదం నడుస్తున్నది, రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి. అదే నినాదం మీద మనందరం కూడా ముందటికి పోయి తప్పక మన కేసీఆర్ నాయకత్వం బలపడతాం, కేసీఆర్ వెంబడి నడుస్తాం, మన తెలంగాణ సస్యావలం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, ముగిస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు జగిత్యాల పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతి పిత, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశా జ్యోతి కేసీఆర్ గారి సభకు రావడం మనందరికీ గర్వకారణం. జగిత్యాల జిల్లా ఉద్యమాల కిల్లా. ఆనాడు ప్రజా ఉద్యమాలు ఈ గడ్డ ముందు నుంచే ప్రారంభమైనాయి. ఈనాడు కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ఈ యొక్క జగిత్యాల గడ్డ మీద నుంచే ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఈరోజు ప్రజా అభిప్రాయం మేరకు ఈ యొక్క సభ నిర్వహించబడతా ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంగా అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి ప్రజా నాయకులు, అదేవిధంగా వారితో పాటు వేలాది మంది కార్యకర్తలు, అనేక మంది ప్రజా ప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సమక్షంలో చేరుస్తున్న సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు సుమారు 40 మంది వారికి జీవన్ రెడ్డి గారితో పాటు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ కావచ్చు, అదేవిధంగా అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు,
రాయకల్ సారంగపూర్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా కొద్ది మందికి మరి ముఖ్యమైనటువంటి నాయకులకు మాత్రమే కేసీఆర్ గారు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. వారిలో జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి దివత్ పర్వాన్ మున్నా జగిత్యాల 35వ వార్డు వైస్ చైర్పర్సన్, వారిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. అల్లాల సరిత రమేష్ రావు గారు 15వ వార్డు కౌన్సిలర్, గాజుల రాజేందర్ గారు 50వ వార్డు కౌన్సిలర్, రాగుల ప్రదీప్ గారు 3వ వార్డు కౌన్సిలర్, సిరికొండ పద్మ నరసింహరావు గారు 21వ వార్డు కౌన్సిలర్, బైరనేని భాగ్య గోపీరావు గారు 28వ వార్డు కౌన్సిలర్, తోపారపు లావణ్య రజనీకాంత్ గారు 29వ వార్డు కౌన్సిలర్, తామల జమున రాజశేఖర్ గారు 25వ వార్డు కౌన్సిలర్, అదేవిధంగా బత్తిని మహేశ్వరి నాగరాజు గారు 9వ వార్డు కౌన్సిలర్, కల్లెపల్లి దుర్గయ్య గారు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, అప్పాల అశోక్ గారు జగిత్యాల మాజీ కౌన్సిలర్, చెట్పల్లి సుధాకర్ రావు గారు, అదేవిధంగా పద్మశాలి సంఘం నాయకులు నెహాల్ జగిత్యాల మైనార్టీ నాయకులు, వీరితో పాటు అనేక మంది సర్పంచులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. జన్ను రాజేందర్ గారు చెలగల్ సర్పంచ్, అదేవిధంగా పొట్టపత్తిని సతీష్ గారు కన్నాపూర్ సర్పంచ్, నల్ల కవితా స్వామిరెడ్డి గారు లక్ష్మీపూర్ సర్పంచ్, చెవుల గంగన్న గారు తోమలపల్లి సర్పంచ్, ముక్కునూరు వంశీ నర్సింగాపూర్ సర్పంచ్, పల్లె లక్ష్మీ రవి వెల్దుర్తి సర్పంచ్, ఇండ్ల జమునా రాజేందర్ హజీపూర్ సర్పంచ్, బాలె రవి గారు కల్లపల్లి సర్పంచ్, పాసాల రాధా మల్లేశం గారు గుట్రాజుపల్లి సర్పంచ్, శ్రీలం రాజేందర్ గారు దరూర్ సర్పంచ్, దమ్ము మల్లారెడ్డి గారు హుస్నాబాద్ సర్పంచ్, గుమ్మడి సంతోష్ గారు కుమ్మరిపల్లి సర్పంచ్, తిరుపురం లక్ష్మీ గంగాధర్ గారు అయోధ్య సర్పంచ్, కొడిపల్లి రాజవ్వ అంజన్న గారు బోర్నపల్లి సర్పంచ్, నల్ల స్వామిరెడ్డి గారు, ఆకుల రమేష్ గారు కోనాపూర్ సర్పంచ్, ఆలూరు సర్పంచ్, గొడిసె జితేందర్ యాదవ్ తుంగూరు సర్పంచ్, గర్వందుల నరేష్ గౌడ్ లక్ష్మీపూర్ సర్పంచ్, సిఆర్ దేశాయ్ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, టి విజయలక్ష్మి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, రాధా రమేష్ బాబు జగిత్యాల రూరల్ మాజీ ఎంపీపీ, శ్రీరాముల గంగాధర్ జగిత్యాల అర్బన్ మాజీ ఎంపీటీసీ, గోపి మాధవి రెడ్డి రాయకల్ మాజీ ఎంపీటీసీ, గోపి రాజిరెడ్డి గుండేటి గోపి జితేందర్ రెడ్డి వెల్కటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, ముంజ రాజేశ్వరి మధుకర్ మహేశ్వరి బతుకపల్లి సర్పంచ్, తాటిపల్లి శోభారాణి బతుకపల్లి మాజీ జడ్పీటీసీ, పిడుగు ప్రభాకర్ రెడ్డి కొడిమేల మాజీ సర్పంచ్, వీరితో పాటు వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది జీవన్ రెడ్డి గారి అనుచరులు ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ గండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం. రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ కంటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి యావత్ ప్రజానికంతో కలిసి పోరాటం చేయడానికి, భుజం కలపడానికి వీరంతా ప్రజా ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమయ్యే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి నిరోధక
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందా ఏకం కావడం కోసం ఈరోజు జగిత్యాల జిల్లా పట్టణంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. పెద్దలు జగిత్యాల ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ సోదరులు ఎల్రమణ గారు ఇప్పుడు మాట్లాడతారు. టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ, ప్రజాశ్రవ సభ, ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు అల్లుపెరుగకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించినటువంటి మన నాయకులు కేసీఆర్ గారికి ఈనాటి సభలో 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి, ప్రజాసేవ చేస్తూ సమస్యల పరిష్కారం నిరంతరం పాటుపడుతున్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా, వారితో పాటు వారి సహచరులను చేరిన సందర్భంగా ఇక్కడ వేదికపై వచ్చినటువంటి సభాధ్యక్షులు, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, గౌరవ శాసనసభ్యులు కొరుట్ల డాక్టర్ సంజయ్ గారు, అదే కౌశిక్ రెడ్డి గారు, నిన్న మొన్న మనందరినీ కూడా కార్యముఖులు చేయడానికి ఇచ్చేసినటువంటి సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, పెద్దలు హరీష్ రావు గారు, వేదిక మీదటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పెద్ద మధుసూదనాచారి గారు, జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దా వసంత గారు, వేదిక పేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఈ యొక్క కార్యక్రమ ఇన్ఛార్జు పెద్దలు రాజేశ్వర రెడ్డి గారికి, సభకు ఇచ్చేసినటువంటి కేసీఆర్ గారి అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి వీర సైనికులకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. 78లో ఇక్కడ జైత్రయాత్ర ప్రారంభమైంది. అన్నాడు జగిత్యాల జైత్రయాత్ర. నేడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ జైత్రయాత్రకు అంకురార్పణ జగిత్యాలైంది. ఇది మనందరి గర్వకారణం అని చెప్పని మనం చేస్తున్నా. పీడిత దాడిత పీడిత వర్గాల అనవర్గాల యొక్క అనగారిన వర్గాల ఆత్మ గౌరవానికి, హక్కుల పోరాటానికి నాంది పలికిన గతంలో పెద్దలు కేసీఆర్ గారు 2001లో ఆనాడు బయలుదేరినప్పుడు ఇదే జగిత్యాల వారికి అండగా ఉన్నది. ప్రభుత్వ పరిపాలన సమయంలో అండగా ఉన్నది. నేడు తిరిగి మేము అండగా ఉంటామని చెప్పినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినటువంటి పాలకులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు, సమర్థవంతంగా పరిపాలన చేయడం లేదు. వాటిని బాధిస్తున్నటువంటి ప్రజానికానికి, అరగోసపడుతున్న రైతాంగానికి, తగాపడ్డటువంటి పేద నిరుపేదలకు అండగా ఉన్నని చెప్పినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రోజున్నటువంటి పరిస్థితులలో చూసినట్టయితే 2014 నుంచి 2023 వరకు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో దినదినాన ఆర్థిక అభివృద్ధి చెందింది, సంక్షేమ ఫలాలు అందినాయి, అభివృద్ధి జరిగింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉండే. జీడిపిలో కానీ, ఆర్థిక ఆదాయంలో కానీ, దినసరి వేతనాల్లో కానీ రాష్ట్రంలోని నలుమలోని చివరి భూమి వరకు కూడా ధర పెరిగింది అని చెప్పంటే పెద్దలు కేసీఆర్ వల్ల అని చెప్పని మనం వేస్తున్నా. ఆస్తుల విలువ పెరిగింది. నేడు 23 వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఒక సమర్థవంతంగా నడిపించకపోవడం వల్ల, ఆర్థిక సంపదను పెంచకపోవడం వల్ల, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఉండే ప్రధానికాన్ని దగాపడుతున్నారు. నేను ఉన్నటువంటి నాయకునికి స్వాగతం పలికినటువంటి మీకు పెద్దలు జీవన్ రెడ్డి గారి సందర్భంగా వారిని, వారితో ఉండేటువంటి వాళ్ళను మనందరం కలిసి రాబోయే కాలంలో జగిత్యాల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో 3వ ఎమ్మెల్యే గెలుస్తున్నటువంటి విశ్వాసాన్ని కూడా మనవి చేసుకుంటూ, రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ఈ జగిత్యాల మీకు అండగా ఉంటుందని చెప్పని మీరు చూపించేటువంటి ప్రేమ ఆదరాభిమానులకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు సుదీర్ఘ రాజకీయ చరిత్రన్న కాంగ్రెస్లో ఉండి మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కడుతున్న పెద్దలు జీవన్ రెడ్డి గారిని వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.
అని చెప్పంటుంది. మన వాస్తవంగా ఏదైతున్నదో నా ప్రజా జీవితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి 6 పర్యాలు జగిత్యాల గడ్డ మీదకెళ్ళి శాసనసభ్యుడిగా ఎంపికై 1 పర్యాయం శాసన మండలి సభ్యుడిగా ఎంపికై మీ అందరి యొక్క అండదండలతో ఆశీర్వచనాలతో ఈ స్థాయికి ఎదిగి మరి ఈరోజు ఏదైతుందో మరి ఇంతవరకు ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ నా పట్ల చూపెట్టే వివక్షత సుదీర్ఘ కాలం ఏదైతుందో 4 దశాబ్దాల పైగా అన్నాడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వాస్తవంగా మిత్రులు పెద్దలు కేసీఆర్ గారు ఏదైతుందో 99లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనందరి ఆకాంక్ష మనం కలిసి మరి ప్రయాణం చేయాలని చెప్పని వారు పేర్కొన్నప్పటికీ కూడా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నాడు ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష యావత్ తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యం వల్ల మన యొక్క జన్మ హక్కుగా భావించి ఏదైతుందో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా అన్నాడు ఏదైతుందో మరి శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్ ఏదైతుందో పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఏదైతుందో యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసే విధంగా ఉద్యమించడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సహకారమైంది అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి యొక్క కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వాస్తవంగా మరి నేను ఎదుర్కొంటున్నటువంటి యొక్క మానసిక ఇబ్బంది దృష్ట్యా మరి వారు ఏదైతుందో పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చిండు. మరి పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చేదితుందో ఇలా ఒక ఉద్యమ రథసారథిగా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవ వారు దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడం జరిగింది. మరి అటువంటి ఒక రాష్ట్రం ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో ఒక ఇంకా మెరుగైన రీతిలో పాలన ఇవ్వడం జరుగుతుందని చెప్పినటువంటి భావన ఆశల పల్లకిలో ఊరిగింప చేయడంతో ఏదైతుందో మరి మొన్నటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. వారు ఆరంభించిన ఒక పథకాలకు ఇవాళ వాటికి ఏదైతుందో మెరుగైన రీతిలో దాన్ని అమలు చేయడం పక్కన పెట్టండి, అసలు కార్యక్రమాలు ఏదైతుందో అమలు మరిచిపోయే విధంగా మరి ఏదైతే రైతాంగం ఈ దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెం కాని చెప్పి అంటున్నాం. అటువంటి రైతుకి ఏదైతుందో ఒకప్పుడు శిస్తు చెల్లించేది ఉంటుండే, ఆ శిస్తు చెల్లింపు ఏదైతుందో ఆనాడు ఎన్టీ రామారావు గారు టీడీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని రద్దు చేస్తే ఇలా కేసీఆర్ గారు ఏదైతుందో ఇలా దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడి సమకూర్చే ఉందని చెప్పని భావిస్తాం. వారు ప్రతి ఎకరానికి ఏదైతుందో 5,000 రూపాయలు చొప్పున 15 రూపాయలు పెట్టుబడి అందింపజేసే విధంగా కార్యక్రమాలు అమలు తలపెట్టడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే 15,000 ఇస్తామని చెప్పామే, ఇలా 15,000 కాదు కదా, అసలు 10,000 అమలు 3 పంటలు కోల్పోయినామని చెప్పి అంటున్నాం. ఇలా రబ్బీ పంటకు వచ్చిందే మనం అందరం గమనిస్తున్నాం. ఇలా 1 ఎకరానికి ఇచ్చారే అంటున్నారు 6,000 రూపాయలు అని చెప్పని. ఇలా 2వ పంట కేసీఆర్ గారి వాళ్ళ జగిత్యాల పట్టణాలకు వస్తుందని చెప్పని ఇలా ఏదైతే 2వ ఎకరా కూడా మేము ఇస్తామని చెప్పని మళ్ళీ ప్రకటన చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. మనం ఏ కార్యక్రమాన్ని తీసుకుందని చెప్పి అంటున్నాను. నేను కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడే విధంగా ఏదైతున్నదో వారు 50,000 నుండి ఆరంభింపజేసి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందింపజేయడం అని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తులం బంగారం జోడిస్తామని చెప్పన్నారు. మరి తులం బంగారం ఏమైందో మరి ఎవరికైతే కళ్ళ రాలేదని చెప్పి అంటున్నాను. మీరు ఏ కార్యక్రమం తీసుకోండి అని చెప్పండి, రైతు బీమా పథకం అని చెప్పి అంటున్నాను. మీరు ప్రసూతి వైద్య సదుపాయం కొరకు ఏదైతుందో ఒక తల్లికి అండగా నిలవాలి, పాపకు అండగా నిలవాలని చెప్పని కేసీఆర్ కిట్ అమలు చేసి తలపెట్టడం చెప్పి అంటున్నాను. ఇలా బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా అది ఏ వర్గమే కానివ్వండి కాక మరి తోడు నిలిచే విధంగా కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడం జరిగిందని చెప్పి అంటున్నా. మరి అటువంటి ఒక నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత ఆధ్వర్యంలో ఏదైతుందో మరి నేను ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీలో చేరి వారి నాయకత్వం పనిచేసే అవకాశం నాకు కల్పించినందుకు ఏదైతుందో నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. మరి ఏదైతుందో వాస్తవంగా మన వేదిక చూస్తుంటే మా మిత్రుడు రమణ గారు గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైండు, శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతుండు. ఇలా వారితో కలిసి పనిచేసేట ఒక ప్రయాణం చేసే అవకాశం నాకు లభించాలని చెప్పి అంటున్నాం. సోదరి దావ వసంత గారు వీళ్ళ జగిత్యాల జిల్లా మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఈ ప్రాంతానికి సేవలు అందించిందని చెప్పి అంటున్నా. మా మిత్రుడు గంగుల కమలాకర్ గారు
గతంలో మంత్రివర్గగా కరీంనగర్ శాసనసభ్యుడిగా సేవలు అందించిందని చెప్పి అంటున్నా. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాను. మా మిత్రుడు విద్యాసాగరరావు గారి యొక్క తనయుడు సంజయ్, విద్యాసాగరరావు గారి తనయుడు సంజయ్, మరి సంజయ్ అంటే వేరే అనుకునేదని చెప్పి అంటున్నా. ఆయన ఈ సంజయ్ వేరు. ఈ సంజయ్ ఏదైతుందో అకుంఠిత దీక్షతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో కేసీఆర్ నాయకత్వం కొనసాగుతున్నట్టు మా మిత్రుడు విద్యాసాగరరావు గారి తనయుడు అని చెప్పి అంటున్నాం. ఇలా జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరరావు గారు అందరినీ సమన్వయం చేస్తాను ముందుకు వచ్చినటువంటి ఒక సోదరుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి ఒక శాసన మండలి సభ్యులు, ఇవాళ ఇంకా ఇతర మిత్రులు అందరూ కూడా అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తాను చెప్పి అంటున్నాను. ఇంతకాలం ఏదైతుందో వాస్తవంగా కేసీఆర్ గారు అంటే నా మొదటి నుండి గౌరవం, ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉందని చెప్పి అంటున్నా. మేము ఏదైతుందో విద్యార్థి దశ నుండి మేము కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. ఇలా భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ పార్టీలు, మరి వేదిక ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేయలేకపోయినా కానీ ఇలా అభివృద్ధిలో ఏదైతుందో వారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు ఏదైతుందో నేను శాసనసభ్యులు గెలిచానని చెప్పంటున్నా. నాపై గౌరవంతో నాకు ఇప్పటికి గుర్తు చేస్తున్నా. మీకు అన్న బోర్లపల్లి వంతెన అని చెప్పంటు నేను గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేస్తే అటు ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కలిసి ఏర్పడతాయని చెప్పని ఒక విజ్ఞప్తి చేయడంతోనే వీళ్ళ మొట్టమొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాళ్ళు మంజూరు చేసినటువంటి ఒక పథకం బోర్లపల్లి ఒక వంతెన అని చెప్పంటాం. ఇలా అభివృద్ధికి ఏదైతుందో రాజకీయాలు లేవు, అభివృద్ధికి రాజకీయాలు లేవని చెప్పంటున్నా. ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మరి గొప్ప నాయకులు ఏదైతుందో మరి కేసీఆర్ గారు అని చెప్పంటున్నాం. మిత్రుడు కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో ధర్మపురి శాసనసభ్యుడిగా వీళ్ళ మంత్రి వర్యుడిగా చెప్పంటూ నేను వాళ్ళు ఏదైతుందో రోడ్ల వాగు ఆధునీకరణ వారి యొక్క ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలని చెప్పంటే ఆ ఆధునీకరణతో అది సాధ్యమవుతుందనే ఒక భావనతోని మరి కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో మరి కేసీఆర్ దృష్టి తీసుకెళ్లడం, వారు ఏదో మంజూరు చేయటం, మరి ఏదైతే ఉందో మన మొత్తం ప్రాంతం జగిత్యాలే కానీ ధర్మపురి కానీ చెప్పంటున్నాం. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి మనంతా అన్నదమ్ముల్లాగా జగిత్యాల జిల్లాలో కలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నాం. ఇలా అభివృద్ధికి సంకేతం టీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని చెప్పంటున్నాను. ఇలా 10 జిల్లాలు ఉన్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని 13 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి దాని 23 జిల్లాల తెలంగాణ రాష్ట్రానికి రూపొందింపజేసినట్టు ఒక ఘనత వీళ్ళ పెద్ద కేసీఆర్ గారిని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతోని ఇది నిజంగానే సాధ్యమేనా అని చెప్పని మన నూతన జిల్లాలు ఏర్పాటు కావడంతో ఏదైతుందో వైద్య సేవలు మెరుగు కావటం అని చెప్పంటాం. వైద్య సేవలు మెరుగు కావటం మన జగిత్యాల జిల్లా ఏర్పాటు కావడంతో ఏదైతుందో మన జగిత్యాల ఏదైతుందో వైద్య విద్యా కళాశాల, అసలు మన జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల ఏర్పాటు సాధ్యమవుతుందనే ఆలోచన కూడా మీకు తప్పని చెప్పంటున్నాం. కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన, వారి యొక్క దూరదృష్టి, మన నూతన జిల్లాలు ఏర్పాటుతో ఏదైతే వైద్య విద్య సదుపాయాలు మెరుగుపరచొచ్చని చెప్పిన భావంతో నూతన జిల్లాలు ఏర్పాటు చేయడము, జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల రూపొందడం చెప్పి వైద్య సేవలు విస్తృంపజేయబడడం చెప్పంటున్నా. భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మనం పొందబోతున్నాం అని చెప్పంటున్నా. అది విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నా. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యకు సంబంధించి ఏదైతుందో నిరుపేద వర్గాలు, బలహీన వర్గాలు, జ్యోతిబా పూలే అటువంటి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాల అని చెప్పంటున్నా. ప్రతి నియోజకవర్గంలో ఆడబిడ్డలు బాలకి ఏదైతుందో జ్యోతిబా పూలే మరి గురుకుల ఆశ్రమ పాఠశాల, బాలులకు ఏదైతుందో జ్యోతిబా పూలే మరి ఒక పాఠశాల గురుకుల ఆశ్రమ పాఠశాల, అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం బిడ్డలకు అని చెప్పంటున్నా. ఎన్నడూ ఊహించినటువంటి ఒక విద్యా సదుపాయాలు కల్పించాలని చెప్పని ముస్లిం బిడ్డలకు ఏదైతుందో అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మనం కూడా చెప్పంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో గిరిజన జనాభా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృత కావడంతో ఆ గిరిజనులకు అంతవరకు ఉన్నట్టు 6% రిజర్వేషన్ 10% పెంచి అని చెప్పంటున్నా. ఇలా విద్యా ఉద్యోగాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ లంబాడా కానివ్వండి, ఆదివాసీ కానివ్వండి, ఎవరికైనా ఏదైతుందో వారి భవిష్యత్తు నిర్దేశించినట్టు ఒక గొప్ప మరి నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇలా వాస్తవంగా ఈ దేశానికి ఏదైతుందో అన్నం పెట్టే రైతుకు సాగునీరు కావాలని చెప్పంటున్నా. ఉచిత విద్యుత్ సదుపాయం ఏదైతుందో గతంలో నిర్దేశిత వేళలో విద్యుత్ అందింపజేస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా
24 గంటలు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింపజేసిన ఒక ఘనత టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల అధినేత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి అంటున్నాను. ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగం తేవాలనే, ప్రాణహిత నదీ జలాల వినియోగంలోకి వస్తేనే కానీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఏదైతుందో మన పంటలు పండు సాధ్యమవుతుందని చెప్పి అంటున్నాను. మరి అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి సహచరులు మేము భావించాం, మరి ఏదో తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టు బ్యారేజ్ 145 మీటర్ల ఎత్తుతోనే అయినా కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా దిగువ 100 మీటర్ల ఎత్తులో వేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు, ఇటు గోదావరి నదీ జలాలు, అటు మానేరు ప్రాంతంగా వచ్చే ఒక నదీ జలాలు అన్నింటిని మనం ఎత్తిపోత ద్వారా వినియోగించుకుంటే ఒక 300 టీఎంసీ లభ్యత పొందే అవకాశం ఉందని చెప్పంటున్నాడు. మరి ఆ విధంగా కేవలం ఒక దశాబ్ద కాలంలో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు, దాని ఫలాలు కూడా మనకు అందింపజేయడం జరిగిందని చెప్పంటున్నాను. మరి ఏమైందా, మన కేసీఆర్ గారు జయించాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినే, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నాడు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్తున్నా, శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు, ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సుందర ఇంకో 100 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం, మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతే ఎల్లినో ప్రభావం నిజంగానే కరువు వచ్చినట్టయితే మన భవిష్యత్తు ఏం కావాలి, కరువు వస్తే మన భవిష్యత్తు ఏం కావాలని చెప్పి అంటున్నా. అదే పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల పడ్డానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. తుమ్మడి అంటే వేరే అటే పోయిందా, నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతూ కదా, ఎందుకు చేయలేకపోయినా చెప్పి అంటున్నాను. వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిండే, అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండగా ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పి అంటున్నాను. ఇలా మన భవిష్యత్తు రైతాంగమే కానీ, ఇలా త్రాగునీటి సదుపాయమే కానీ, పారిశ్రామిక అవసరాలే కానీ, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలే కానీ అన్నింటికి ఏదైతుందో అదే మేడిగడ్డ మనకు జీవనాధారం కాబోతుందని చెప్పి అంటున్నాను. వాస్తవం చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారి యొక్క విజన్, వారి యొక్క దూరదృష్టి, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు మరి ఉద్యమించినాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా వారు టీఆర్ఎస్ ఆరంభింపజేయడం జరిగిందని చెప్పంటున్నారు. అందరు ఆశ్చర్యపోయిండు, ఇదేంటి అందరూ మర్చిపోయిన తెలంగాణ నినాదం ఈయన లేవనెత్తుతుందని చెప్పారు. ఒంటరి పోరాటం ఆయన ఒక్కడు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచిందని చెప్పంటున్నారు. యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచి తెలంగాణ సాధన సాధ్యమైందని చెప్పంటున్నారు. అదే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో దశాబ్ద కాలం పాటుపడ్డారు. ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టిండే. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతామని చెప్పంటున్నాను. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అంటే ఏంటి, ప్రతి పల్లె గుండెల్లో ఏదైతుందో ఇవాళ ఈ నినాదం కేసీఆర్ గారు ఇవాళ వస్తుంటే నిజంగా చెప్తున్నా మొత్తం కూడలని యువత ఉత్సాహం కేరింతలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ దినాలు గుర్తుకొస్తాయని చెప్పంటున్నా. అలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నడుస్తుంటే యువత కేరింతలు ఏ విధంగా ఉండేనో వీళ్ళ కేసీఆర్ గారు జగిత్యాల పర్యటన ఏదైతుందో మళ్ళీ అదే కేరింతల ఉత్సాహం యువతలో కనబడుతుందని చెప్పంటున్నాను. వీళ్ళు అదే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి మనకి ఏకైక నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నారు.
ఇలా వారి ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం నాకు లభించడం ఇలా వాస్తవంగా ఇద్దరం కూడా ఒకరి పట్ల ఒకరు అభిమానం కలిగి ఉన్నామే. కానీ ఏదైతుందో కలిసి ప్రయాణం చేసే అవకాశం కొంతకాలం వచ్చింది. 2004-2009 మధ్య కాలంలో ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం, ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మరి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో జాప్యం చేయడంతో కొంత నీరుగార్చ పెద్ద చేయడంతో ఏదైతుందో వారు అలా కేంద్ర మంత్రి పదవి త్యాగం చేసి కేంద్రంలో మంత్రి పదవి త్యాగం చేసి రాజీనామా చేసి పార్లమెంటు ఉప ఎన్నికలు వారు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి, అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి. కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు, కేసీఆర్ ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటూ నేను అన్నాడు. ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి ఆయన ముందు నిలబెట్టిందా, నన్ను దొరకబెట్టి వారి ముందు నిలబెట్టిందని చెప్పి అంటున్నా. ఇక ఏం చెప్పాలి నా గోస ఏం చెప్పాలని చెప్పి అంటున్నాను. అంటే నిజంగానే వారిని అడ్డుకోవడం సాధ్యమేనానే? వారికి ఎందుకు ఒక లక్ష్యం ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఉందని చెప్పి అంటున్నా. ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పి అంటున్నాను. అది ఎవరితో సాధ్యం కాదు. వారు ఏదో 2 పర్యాయాలు ఉప ఎన్నికలు గెలిచి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పి అంటున్నాను. మరి అటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తను నేను, అటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తను యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం. ఇదేందా జీవన్ రెడ్డి మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకున్నారు మీరు, 20 మాసాలు ఉసురు పోసుకున్నారని చెప్పంటున్నా. నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటున్నాను. సాధ్యమేనా చెప్పండి అన్న చెప్పంటు నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కింది ఏందే, చివరికి దక్కింది ఏంటి అని చెప్పంటు నేను. ఆల్రెడీ ఈ వాయిస్ లోపల నాకు ఈ గోసేంది అంటూ నేను. ఇవాళ 75-76 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నా. నా జీవితం చివరి దశ చేరుకుందని చెప్పి అంటున్నా. నా జీవితం చివరి దశలో ఏదైతుందో నాకు ఈ మానసిక క్షోభ ఏంటి అని చెప్పి అంటున్నాను. ఇలా కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతుందో మరి నా చేయూత నాకు ఏదైతే చెయ్యి అందించి నాకు అండా నిలుచుండని చెప్పి అంటున్నాను. అదే 4 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ సేవలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నేను పాటుపడితే ఆ చివరి దక్కింది అయింది. మళ్ళీ కేసీఆర్ గారే చెప్పంటున్నాను పెద్ద మనసుతోని గతంలో ప్రత్యర్థులు ఒక భావన రానియకుండా గతంలో ప్రత్యర్థులు పోటీ చేసుకున్నప్పుడు కూడా ఏదైతుందో అది భిన్న రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఆ జీవన వ్యక్తిగతంగా ఏదైతుందో విలువలు కట్టుబడే ఒక వ్యక్తిత్వం కాబట్టి అది ఒక భావనతోని వారు నాకు చేయూత అందించింది. అంత గొప్ప మనసు అని చెప్పంటూ నేను దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఒకటే ఒకటి వీళ్ళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటు ఒకే ఒక్కటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీఠ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భావనతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు. దయచేసి ఇంతకాలం నాకు అడ్డా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నీ సేవ చేసి రుణం తీసుకోలేని చెప్పంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరూ ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నా. రాబోయే కాలం 119 స్థానాలు ఉంటే ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ ఎన్ని స్థానాలు ఉన్నా అని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారిందో రేపు రాబోయే శాసన ఎన్నికల్లో మీకు 94 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే ఇంకా దీనంగా తయారైపోతుందని చెప్పకుండా మనం చూస్తామని చెప్పంటాం. ఇట్ వాజ్ నాట్ బట్ 10% అన్నాడు, ఇట్ వాజ్ నాట్ బట్ 10% అని చెప్పంటున్నా. ఇవాళ పరిస్థితి కూడా ఏదైతుందో రాబోయే కాలంలో ఇవాళ ప్రజాభిప్రాయం ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. రేపు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి కోరుకుంటుంది, అరే ఇంత మంచిని నేను విడిచిపెట్టుండే ఏందే, అరే నిజంగా ఆలోచిస్తే కూడా ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన నాకే పగోడు కాదు, నేను గతంలో కలిసి ప్రయాణం చేసినాం. వారి జీవితం విద్యార్థి దశలో ఏదైతుందో ఇదే జగిత్యాల అంగడి బజార్లో గడిపిందని చెప్పి అంటున్నా.
జగిత్యాలకు కేసీఆర్ గారికి ఉన్న ఒక అనుబంధం ఏదైతుందో ఇప్పటి తరాన్ని తెలియకపోవచ్చు, కానీ కేసీఆర్ గారి ఒక బాల్య జీవితం ఏదైతుందో జగిత్యాలతో ముడివేసుకుందని చెప్పంటున్నారు. అటువంటి కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు బాధిత పీడిత వర్గాలు ఏదైతుందో వారి యొక్క హక్కుల సాధన కొరకు జగిత్యాల చైత్ర యాత్ర ఏదైతే ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఇదే సమావేశ స్థలికి వెళ్ళి ఆరంభింపజేసిందని చెప్పంటున్నారు. కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు, వారే అన్నారు అది మనం 70లో ఒకసారి ఏదైతుందో ఆనాడు జగిత్యాల చైత్ర యాత్ర చేసిన చూడండి, అదే జాగ్రత్త పెట్టాలన్నయ్య, మన స్ఫూర్తి మనం వినిపించాలని చెప్పిండ్రు. వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి ఒక చైత్ర యాత్ర ఇదే జగిత్యాల గడ్డ నుండి ఇదే కేంద్రానికి వెళ్ళి వారు పిలిపిస్తున్నారని చెప్పంటున్నారు. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడం, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఏదైతుందో నెలకు వారు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర పూర్తిగా తోడ్పడడం మన ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. మరి ఆ విధంగా పనిచేసే అవకాశం కల్పించినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పండి. వాస్తవంగా ఏదైతుందో కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళు రావాల్సిందే, వారికి వేరే బాధ్యత అప్పగించడంతో మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాలేకపోయిండు. వాస్తవంగా ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడంలో చొరవ చూపెట్టింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ నేను ఎక్కువగా అంటే ఎందుకంటే మీ అందరికీ కేసీఆర్ గారిని వినాలని ఉందా? అందరూ అనుకుంటూ వీడేంద్ర నడవ ఎంతసేపు నిలబడతారని చెప్పాను. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎప్పుడు చూసినాడు, ఇటు కొత్త కాదు కదనే. నేను పేరు ఇంటికెళ్ళి నల్లగున్నప్పటికీ చూసిదా మొత్తం ఎంటికలు అన్ని నెరిసిరయ్యాలి, ఒక్క నల్లెటిగా దొరకదట్లేదు అన్నట్టు. అటువంటి జీవన్ రెడ్డి గురించి ఏదైతుందో వీళ్ళు ఇక్కడ తెలియని పౌరులు లేడు. జగిత్యాల గడ్డతో నాకున్న అనుబంధం అలాంటిది, ఆత్మీయత అలాంటిది అని చెప్పి అంటున్నా. నా భావి జీవితం శేష జీవితం ఏదైతుందో కేసీఆర్ యొక్క నాయకత్వం లోపల తిరిగి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఏకైక లక్ష్యంగా ఏదైతుందో మన అంతా నడుము బిగించాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఎన్నో రోజుల నుంచి కేసీఆర్ గారి పలుకు వినాలి, కేసీఆర్ గారిని చూడాలి అని ఎర్ర టెండ కూడా వదిలిపెట్టి వచ్చిన ఈ అవకాశం తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఇలా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు, గౌరవనీయమైన తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు సిరికొండ మత్స్యోనాచారి గారు, శాసన మండలి సభ్యులు ఎల్ రమణ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, జనగామ ఎమ్మెల్యే గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు,
పేర్లు చాలా ఉన్నాయి, తెల్లారితే చదవానంటే. వేదికను అలంకరించిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరికీ నా నమస్కారం. ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో, పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారి గురించి నేను ఎక్కువ చెప్తే మాది మేమేదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆయన గురించి మీ లోపల తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 40-45 సంవత్సరాల నుంచి మేము స్నేహితులం, చాలా దగ్గర మిత్రులం. వారు చెప్పిన వారి ఉపన్యాసంలో భిన్న రాజకీయ సిద్ధాంతాల వల్ల విడివిడిగా పనిచేసినాం, కానీ మా స్నేహితంలో ఎప్పుడు లోపం లేదు. చాలా చాలా బాధలు, మంచి చెడ్డ సుఖాలన్నీ కలిసి పంచుకునే వాళ్ళం, అభిప్రాయాలు కూడా కలిసి పంచుకునే వాళ్ళం. బాబు మంది లొల్లి పెట్టడం కూడా కాదురా వారు. చాలా కలిసి పనిచేసినాం. ఆయనకుండే నిబద్ధత, ధైర్యంగా ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి ఎంతమందికో చాలామందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. జగిత్యాల్లో ఆయన పుట్టి పెరిగి రాజకీయంగా చాలా పెద్దవాడు అయినాడు మీ అందరి దీవెనతో. కానీ ఒక జగిత్యాల్లోనే కాదు, ఆయనకు పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, అట్లనే పొరుగున ఉన్నటువంటి అనేక జిల్లాలలో చాలామంది జీవన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. చాలా మంది. మీరు లొల్లి పెట్టకుండి, మీ ఫోటోలే బయటికి పోతున్నాయి. అది లైవ్ టెలికాస్ట్ ఉంది, దానిలో మీ బొమ్మలు టీవీలో కనబడుతున్నాయి మీ ఇంటికాడ. లొల్లి పెట్టకుండి. సెట్ అయిందా? సో అట్లా ప్లీజ్ 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 ప్లీజ్. చాలా విషయాలలో ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినాడు, పనిచేసినాడు. ఈ ప్రాంతం గురించి తన ప్రాణం పెట్టి పనిచేసినాడు. ఆయన మంత్రిగా ఉన్నా, ఇంకో హోదాలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన ఏరియా అభివృద్ధిని ఏనాడు కూడా ఆయన విస్మరించలేదు. లేకపోతే అన్ని పర్యాయాలు మీరు ఎందుకు గెలిపించారు, ఎందుకంత గుండెల్లో పెట్టుకున్నారు? నేను ముఖ్యమంత్రి అయినా వారు ప్రజాప్రతినిధిగా కరీంనగర్లో జరిగినటువంటి సభకు వచ్చింది. అందరూ మాట్లాడిన చాలామంది, తాను మాట్లాడుతూ ఒకటే మాట కోరిండు, అయ్యాక బోర్నపల్లి అనే కాడ గోదావరి మీద ఒక బ్రిడ్జ్ అవసరం మాకు, అది కంపల్సరీ కావాలి అంటే నేను ఇక హోదాలు బిదాలని మర్చిపోయి ఏంది జీవన్న మళ్ళీ చెప్పండి అంటే చెప్పిండు ఆయన. వెంటనే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి 70-80 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ బ్రిడ్జి అప్పుడు కట్టించినాం. తన యొక్క నియోజకవర్గం పట్ల, తన ఏరియా పట్ల
తన పరిసర ప్రాంతాల ప్రజల పట్ల ఆయన కనపరిచిన ప్రేమ అదంతా కూడా చాలా అద్భుతం. అందుకే ఆయనకు అంత మంచి పేరు కూడా ఉంది. అది నాకంటే మీకు అందరికి బాగా తెలుసు. ఈ మధ్య వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు అంటే అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆటం బాంబే పేలిపోయింది, దానిలో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు పక్కనున్న సొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్టుపల్లి కావచ్చు, ఇంకా చాలా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తుందని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకు ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతం కోసం తపన పడ్డాడు. ఒక ఉదాహరణ మీకు కనపడుతుంది. పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీగా నిలబడితే గెలవరు. ఆయన శాసనసభ్యునిగా ఇక్కడ ఓటమి చెందినా ఇమ్మీడియట్గా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండబడే విజ్ఞులందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించాను. ఎందుకు వాళ్ళు ఎందుకు అంటున్నా? అట్లా కాదు కదా. ఇక్కడ నేను మొత్తుకుంటున్నా, అక్కడ నువ్వు మొత్తుకుంటున్నావు, అర్థమవుతుందా? ఏయ్ ఆగవా బాబు, అది వెనక ఊరేటోడు మనోడేనా? విజయసారా మనోడేనా? మోపండి ఐడియా కూడా మనోడేనా? మన బుక్కుండా పెట్టు. ఇంత దూరం వచ్చి మనం ఇంత సభ పెట్టుకొని 4 విషయాలు ప్రజలకు చెప్పుకోవాలి కదా. ఈ బట్టి అరుపులరిస్తే ఏం లాభం? సో అట్లా జీవన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక సమితి ప్రెసిడెంట్గా ప్రారంభించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి సివిల్ లిబర్టీస్లో కూడా అడ్వకేట్గా నాడు ఎంతోమందికి పౌర హక్కుల సంఘానికి కూడా మద్దతు ఇచ్చి అచ్చమైన నికార్సైనటువంటి ప్రజా కార్యకర్త నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇంతకుముందే ఆయన చెప్పినట్టుగా అనేకమైనటువంటి పదవులు ఆయన చూసినాడు. పదవులైన కొత్త కాదు, బ్రహ్మాండంగా శాసనసభ్యుని గెలవడం, మంత్రి పదవులు అలంకరించడం, అనేక రంగాలలో అనేక రకాలుగా పనిచేయడం అంతా కూడా మీకు తెలుసు. నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను. ఇంత ప్రేమగా అంటే మనం కుటుంబంలాగా ఈ పార్టీకి బ్రహ్మాండమైన ఒక పిల్లర్స్ లాగా పనిచేసి ముందుకు తీసుకొని పోదామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమవుతుంది? 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కట్టి దింపురా బాబు. వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టరు వాళ్ళు. పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని
నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిల మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా? ఇప్పుడు ఏమైతుంది? ఏం కావాలి? గింతే మనది మనం అనుకొని పోదాం మరిగా. బంద్ చేయండి బాబు, మీరు ముద్దుమంతులకు చెప్పండి వాళ్ళకు. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితులలో ఉండే. దుఃఖం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఆగమాగం అడివేడివి కదా. ఎట్లా ఉండే తెలంగాణ మనం చూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైనటువంటి బాధలుండే, ఎంత కష్టం ఉండే. ఎవడన్నా తెలంగాణని మాట్లాడేవాడు ఉండనా? అసెంబ్లీలో, అక్కడిక్కడ కాదు, అసెంబ్లీలో కూడా ఒక ఆయన పాపం ప్రణయ్ భాస్కర్ అని వరంగల్ ఎమ్మెల్యే ఉండే. ఏదో విషయంలో ఆయన మాట్లాడబోతే, తెలంగాణని మాట్లాడబోతే, తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా, ఇది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన వివక్ష, అంత భయంకరమైన దాడి. మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడికి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. రైతాంగం ఆగమాగం అయిపోయి చెట్టుకోలు గుట్టకోలు అయిపోయి. ఇంత ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నటువంటి మెట్టిపల్లి, జగిత్యాల, సొప్పదండి ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా దుబాయ్కి, బొంబాయికి వలసలు. పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. ఎంతకు పోయింది తెలంగాణ అంటే, కొన్ని పార్టీలు మరి వాళ్ళు చేసింది మంచిదా చెడ్డదా పక్కకు పెడితే దుఃఖం వచ్చేది, బాధ కలిగేది, ఆవేశం రగిలేది. మహబూబ్ నగర్ జిల్లాలో 190 మంది యువకులు వలస. బతకానంటే బతకపోవాలి, ఆడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్ళకు, ముడిగోళ్ళకి ఇంత డబ్బులు వాళ్ళు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అందులో కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్ళు మేమేదో గొప్పతనం చేసామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టేది. గంజి కేంద్రాలు గుండెలు రగిలి, నా తెలంగాణ గంజి కేంద్రాలు, ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కసుకేటి నీళ్ళు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్. మాట్లాడు, చెప్పుడు, మోసం చేసి పోవుడు. మనం గొర్రెల్లాగా, మన దగ్గర అడిగే నాయకులు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, అందరు కట్టుబానిసలు అయిపోయారు. ఆ పరిస్థితులలో మూనిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, భయంకరంగా పెంచాడు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపసు తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడాల్సి వస్తుందని చెప్పి రాసిన. ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. మీరు కొత్త వాళ్ళు చూడకపోవచ్చు కానీ చాలా పాత వాళ్ళకి తెలుసు. పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టబగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం, ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా వీళ్ళు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను.
ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలు ఉన్నారు, యువకులు ఉన్నారు, చూసుకుందాం దేకలేం అని చెప్పి బయలుదేరితే ఎక్కిరిచుడు ఏ వీడు పక్కపేదడు కేసీఆర్ గారు ఎవడో బొడి చేసి చంపేస్తాం అని ఒకడు మాట్లాడు, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది ఇంకోడు మాట్లాడు, యాడికెళ్ళైతే హైదరాబాద్ తెలంగాణ వీడు దుకాణం పెట్టినది ఇంకోడు అనడు, నానా రకాలుగా అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడు. కానీ మొక్కవం ధైర్యంతో చిత్తశుద్ధితోని బయలుదేరి పోరాటం చేస్తాం. ప్రజలు జమైతా పోయిను. మీ అందరికి తెలుసు, ఇదే జగిత్యాలకు నేను ఎన్నోసార్లు వచ్చిన, కోరుట్లకు ఎన్నోసార్లు వచ్చిన, గొప్పదండికి ఎన్నోసార్లు వచ్చిన, తిరగని ఊరే లేదు, తిరగని మండలాలు లేవు. అట్లా పక్షిలాగా మొత్తం తెలంగాణ తిరిగి విశ్వ ప్రయత్నం చేస్తే పెద్ద ఉద్యమ కెరటం తయారైన తర్వాత మేము కూడా తయారుపై మేము ఇస్తాం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెడితే సరే మంచి మాటగా ఎవడైతే ఇస్తే ఇచ్చినా ఎవడైతే కావాలి తెలంగాణ ఎవరిచ్చేంది అనే పద్ధతితోని కాంగ్రెస్తో జట్టు కట్టినాం, గెలిచినాం. అమాంతంగా నేను తెలంగాణ లేవట్టుకపోయి ఢిల్లీలో పెట్టాం. రాష్ట్రపతి ప్రసంగంలో వచ్చింది, కామన్ మినిమం ప్రోగ్రాంలో వచ్చింది, ఒక దశకు వచ్చింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకకు పోయి ఎగబెట్టే ప్రయత్నం చేసింది. అప్పుడు రోషియా అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే, ఆ రోషియా 14F అని ఒకటి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్ సిటీలో మనోళ్ళకి ఇక పోలీసు ఉద్యోగం సెప్రాస్ ఉద్యోగం కూడా దొరకదు. అప్పుడు నాకు తిక్కరేగింది. నేను బతికుండగానే ఉద్యమం నాటిపోయిన నాయకుని నేను బతికుండగానే ఇక వీళ్ళు ఇట్లా F-15 E-15 R-15 తెస్తే ఇంకేం మిగులుతుంది, సావో రేవో తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు నేను శపథం కట్టిన. ఉద్యోగ గర్జన చేసి సిద్దిపేటలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఈ తల్లి ఆందకనే మంచిగా దేకలేంగా అని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోళ్ళు అక్కడ వందల వేల గ్రామాలలో టెంట్లు, లులులు, పార్లమెంట్లో అల్లకల్లోలం, ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది. చిదంబరం అంటే ఆయన వచ్చి హోంమంత్రి, తెలంగాణ ఏర్పాటు చేస్తామా నువ్వు దీక్ష బంద్ చేయి. నమ్ముతాం కదా, కేంద్ర హోంమంత్రి చెప్పినాక మరి నమ్మాలి కదా. దీక్ష బంద్ చేసినాం. తెల్లారి ఆంధ్రోలు మొత్తం రాజీనామాలు డ్రామా. 3వ రోజుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు జేఏసీ తయారు చేసి అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి మళ్ళీ ఒక 3.5 ఏళ్ళు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీ ప్రేరణతోని మీ స్ఫూర్తితోని చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరేం చేసినారు, దీన్ని మంచో చెడనో చూసే బాధ్యత నీకే అని చెప్పి నాకు అప్పచెప్పి పని మొదలు పెట్టాలి. ఎట్లా కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు. దీని ఆర్థికం తెలియదు, కథ తెలియదు, చాలా చాలా కష్టమైనటువంటి క్లిష్టమైన పరిస్థితి. అంత అలకటి పని కాదు. ఏం చేయాలా, ఎక్కడికక్కడ పెద్ద భయంకరమైనటువంటి బాధ, చాలా ఇబ్బంది. ఇదే జిల్లాల చాటిపల్లి ఉంటుంది, చొప్పదండి మండలంలో జిఆర్ రెడ్డి గారు అని చెప్పి పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన బీహార్లో పనిచేస్తూ ఉండే. నేనే స్వయంగా జిఆర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, అన్నా మన సొంత రాష్ట్రం వచ్చింది, మనం బాగు చేసుకోవాలి, మీరు రావాలి అని పిలిపించుకొని అట్లాంటి వాళ్ళందరినీ సమూహపరచుకొని ఒక ఎజెండా వేసుకొని బయలుదేరి. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో మొత్తం తెలంగాణ చెరువులు నాశనం చేసింది. కాకతీయ రాజులు లభించిన చెరువులు ఉండే మనకు బ్రహ్మాండంగా ఒక 75-80 వేల చెరువులు ఉండే. ఆంధ్ర పాలకుల సమైక్య పాలనలో మొత్తం నాశనం పట్టేసిండ్రు, కబ్జాలు పెట్టిండ్రు, నాశనం పట్టిండ్రు. చివరికి 40-44 వేల చెరువులు ఉండే. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరి పేరు పెడితే బరకత అవుతుంది అని ఆలోచించి ఏ కాకతీయ రాజులైతే మనకు అన్నం పెట్టినరో వాళ్ళ పేరుతో ఇది బాగా చేయాలని చెప్పి మన మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ. ఎందుకు మిషన్ కాకతీయ? ఆ చెరువుల దరిద్రం వదిలిస్తే, వాటిని బందోబస్తు చేస్తే, వాటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు బాగా నీళ్ళు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించి చేసినాం. అది కూడా తెలంగాణ ప్రజలు, రైతులు ఒక ఉద్యమంలాగానే చేశారు.
మట్టి తీసుకొని పోండి, సారవంతంగా ఉంటుంది, మీ పొలాలలో పోసుకోమంటే లక్షల ట్రాక్టర్ల మట్టి తీసుకొని పోయింది తెలంగాణ రైతాంగం. అన్ని గ్రామాలలో ఒక విప్లవం లాగా ఆ మట్టి తీసుకొని పోయి వాళ్ళ భూములలో పోసుకొని కూడా బ్రహ్మాండంగా చేసింది. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 10 ఏళ్లలో ఎన్ని చేసినామో మీరు చూసారు. బట్టి మాటలు మాట్లాడు గప్కాలు కొట్టుడు కాకుండా నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కూడా చూసారు. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల తేపకు నేను నిలవడం ఓట్లు అడగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా చూసినామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది. 5 ఏళ్ళు నడిచింది, నడవలే. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమైనా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలగదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది. మన ఇళ్ళలో దాతారు కదా, ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటుంది, మరుగులు ఉంటే దానిలో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవారు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ. అవన్నీ కాదు, ఇక్కడ దరిద్రం పోయేదాకా ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే, తప్పనే తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75 వచ్చింది కాదు, ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎట్లా మంచి దాని సంగతి చూద్దాం. ఇక ఇప్పుడు అన్నీ ఒక పొదరిల్లులాగా చేసినాం. కరెంటు చక్కగా ఉండేనా కేసీఆర్ రాకముందు? కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చే, ఏం బీమారి వచ్చే? కరెంటు కాకెత్తుకొని పోయిందా? ఆనాడు 7000 మెగావాట్లుంటే ఒక ఏడాది లోపల మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఒక క్షణం కూడా పోకుండా. ఎప్పుడైనా రిపేర్ అవుతుంది తప్ప, టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది తప్ప పోకపోతుండే. అంత మంచి పవర్ సప్లై చేసినాం. దాని తర్వాత యాదాద్రి, భద్రాద్రి ఇంకా చాలా కొత్త సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం, జనరేటింగ్ స్టేషన్లు పెట్టినాం, 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. ఇది దరిద్రులకు రాజ్యం అప్పయ్యే ముందు 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. మరి ఏం రోగం వచ్చింది? ఏం బీమారి వచ్చింది? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి, పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, జనం ఏడుస్తున్నారు.
ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది జీవన మరణ సమస్య, మన బతుకు తెరువు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిలికలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడితే అటు వేయకున్నాయా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లే పక్క ముచ్చట నేను ఇది. ఇక ఇవాళ జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు, ఆడ పైసలు ఎత్తారట. ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొకిస్తా, ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం మా అంత సిపాయిలని బొచ్చగొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసింది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి? ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులోకి పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి, ఎల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాడబడినట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం. పింఛన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం. వికలాంగులకు 4,000 ఇస్తాడా, మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయి. నేను చెప్పిన, ఇది మోసంరా నాయన, గోసపడతాము, ఇది అయ్యేది కాదు, ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన. ఆ రోజే మీటింగ్లలో చెప్పిన. కానీ కొద్దిమంది ఆశపడితే ఏమైంది? 1.7%తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం. ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది. అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సరే, మంచి మాట. మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. సరే, మన దాన్ని వాడో వీడో కొంత దుంకులాడినా నేను మాట్లాడలే, బయటికి రాలే, తక్కువ 1-2 సార్లు తప్ప రాలే. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కసంతో ఉండొద్దు, చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని, మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం. ఏమైతుంది? ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా? ఒక్కటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టినరా? పొదరిల్లులాగా వడ్డించిన విస్తరలాగా తెలంగాణ మీకు అప్పచెప్పింది. ఎన్నిట్ల నంబర్ 1 తెలంగాణ, మంచినీళ్ళ సప్లైల నంబర్ 1, కరెంటు సప్లైల నంబర్ 1, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిల నంబర్ 1. ఎన్నిట్లలో కేంద్ర అవార్డు రావాలి. అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్లలో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయిందన్న, చెడగొట్టుకున్నాం, మా చెప్పుతున్నాం, మేమే కొట్టుకుంటాం ఓటున్న వాళ్ళు కొంతమంది బాధపడి. ఎందుకు? ఎంత మంచిగా కడుపులో చల్లగదల కూడా రైతులకు ఎట్లుండే, ఎంత బాగుండే. కరెంటుకు బాధ ఉండేనా, నీళ్ళకు బాధ ఉండేనా? యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి రాబోయంటే యాప్ పెట్టినే ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లోకి వెళ్తాయా? దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి, కానీ ఆ యాప్లు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి, బస్తాలు మాత్రం దొరుకుతలేవు. నిజమేనా నేను చెప్పేది? ఎక్కడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతం కాదు ఆఖరికి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే, పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిండ్రు యూరియా బస్తాలు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసిపోరా బయట పొలం కాడ వచ్చి ఎత్తుండే.
ఇలా యూరియా కోసం ఇంత బాధన? ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం, ఎంతగాని శాతగాని ప్రభుత్వం. అన్నిటికీ బాధనే కదా. బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండే. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. మా గంగుల కమలాకర్ వేసేది, చేయి మీద కూర్చున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా, కొట్లాడి తీసుకుపోయి వేసేది. రైతులకు ముందుగా పోవాలి, వాళ్ళు పోయి మళ్ళీ సెకండ్కి పని చేసుకోవాలి. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండ్రి, మంచిగా పనిచేసుకున్నారు. ఏమైంది? ఎరువు అనే యాపు రైతు బంధు కోసం మొగులు చూడాలా, అది నెలకో ఎకరానికి వస్తుంది. జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. మూడో కిస్తు రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు. 75,000 కోట్లు. పల్లరాజశేఖర గారు ఉన్నాడు, ఎక్కడున్నాడు పోయినప్పుడు రైతు బంధు అధ్యక్షుని ఉండే రాష్ట్రానికి ఎమ్మెల్యేగా లేకుండే ఈయననే నిలబడేపించింది. 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా సునాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది. ఇప్పుడు ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది? అచ్చా, ఇంకో మాట మీరు నాకు చెప్పాలి. కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడదు ఎలక్షన్లో? కేసీఆర్ అంటాడు చక్కగా చేస్తలేడా, మేము చాలా సిపాయిలము, చాలా అనుభవం ఉన్న పార్టీ మాది, బ్రహ్మాండంగా చేస్తాం, మీకు 6 చందమామలు 7 సూర్యులు పెడతామన్నారు అన్నారు కదా, ఆయన నరికినారు కదా. ఇలా రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1 కోటి ధీమా ఉండే రైతులకు. ఇంట్లో అమ్మాయి ఇందులో పెళ్లి చేయాలంటే పావడంత అమ్మి చేత పోవా, 10 ఎకరం అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా. ఈరోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. నిజమేనా ఈ మాట? నిజమా కాదా? ఏమైంది మరి? ఏం రోగం వచ్చింది? రాష్ట్రంలో ఏ వాళ్ళు మాట్లాడించినా, ఎవరిని అడిగినా ఇదే బాధ. విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది, మంచినీళ్ళకు గోసపడాలి, రైతాంగం అన్నిటికీ గోసపడాలి. ఇవాళ మక్కలండి, మక్కలు వచ్చినాయి. పెడితే కొంటమని చెప్పారు, కొనకపోతే కొనమని చెప్పారు. ఈ శాతకాని దొంగతనం ఎందుకు? లోపల అధికారులకేమో కొనకూడదని చెప్తున్నారు, మీది కొంటమని చెప్తున్నారు. మక్కలు కొనే ధీమా ఉందా? ఇవాళ కొంటుండ్రా? వడ్లు కొంటుండ్రా? కొనకపోగా మళ్ళీ ఇంకా బోనస్ ఇస్తామని ఒక బోగస్ మాట. కొనికా నచ్చిన బోనస్ వస్తుందా? వాటిదే బోనస్, అంత బోగస్. ఈ విధంగా పంట వేసిన కాడి నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న నిలబడ్డది, రైతులకు తోడుగా నిలబడ్డది, రైతులను ఆదుకున్నది. ధాన్యం తడిసిపోతే కూడా కొన్నది. కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం. రైతు బంధు ఎప్పుడవుతుందో తెలియదు, ధాన్యం కొనరో తెలియదు, కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతమవుతున్నారు. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది అని బాధపడుతున్నారు. చేనేత కార్మికులు మంచిగా ఉండ్రి, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లన్నీ బంద్ చేసిండ్రు, ఇంకెవరికి ఇస్తారట కమిషన్ల కోసం, అది వాళ్ళని అవస్థ పెడతా ఉన్నారు. ఉద్యోగులు ఆనాడు మనం 72% ఇచ్చినాం, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు కాబట్టి టీఎన్జిఓ అంటోళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళ ఉనికి పొడగొట్టుకోలే, టీఎన్జిఓగానే ఉన్నారు తెలంగాణ ఎన్జిఓలుగా. కాబట్టి వాళ్ళని గౌరవించి గుర్తించి బ్రహ్మాండంగా 72% పిఆర్సీ ఇచ్చినాం. ఇలా ₹7 ఇచ్చిండ్రా, 7% అని ఇచ్చిండ్రా? ఏమైంది? ఏం బీమారైంది? ఎంతమందిని మోసం చేస్తారు? ఆఖరికి వస్తే పరిస్థితి ఏంది? ఇలా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి రావాల్సిన బకాయి, వాళ్ళు దాచుకున్న డబ్బులు వీళ్ళు ఇచ్చే మెహర్బానేం లేదు.
ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో రిక్షా కార్మికులు మాట్లాడితే అన్న ఈరోజు పనికి మాలిన ఫ్రీ బస్సు పెట్టినారు, మా పుట్ట కొడుతున్నారు, మేము నాశనం అయిపోయినారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. పిల్లలకు అది నేను పెట్టలే, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిండు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్, మంచి లాభం జరిగింది. నేను దాన్ని కొనసాగించిన. ఇలా మొత్తం బీసీలకు ఎస్సీలకు పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ రాక 10-12 వేల కోట్ల బకాయిలు పెడితే వాళ్ళు ఆగం, వాళ్ళు రోడ్డున పడరు. కోర్టుకు పోతే పిల్లల దగ్గర వసూలు చేసుకొని చెప్పి కోర్టులు చెప్తా ఉన్నాయి. వాళ్ళ గతి ఏం కావాలి? ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో, ఎవరిని మాట్లాడించినా, ఒక విద్యార్థిని మాట్లాడినా, ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగిని మాట్లాడినా, పనిచేస్తున్న ఉద్యోగిని మాట్లాడినా, రైతాంగంతో మాట్లాడినా ప్రతి వాడు అసంతృప్తి, ఒక బాధ, మాకేదో అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల పాపం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి విదేశాల్లో సీట్లు వస్తే 20 లక్షల రూపాయలు ఇచ్చాం. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఓసీలలో కూడా నిరుపేదలకు ఇచ్చినాం. ఇలా దాన్ని బంద్ పెట్టినారు, వాళ్ళు ఆగమైపోతూ ఉన్నారు. అన్నీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అన్ని స్కామ్లు, కుంభకోణాలు, భూ కబ్జాలు. పొద్దున్న లేస్తే పేపర్ తిప్పితే బాధ కలిగేటువంటి పరిస్థితులు. సో ఈ రకంగా సింగరేణి, అద్భుతంగా ఉన్న సింగరేణి నాశనం చేసి ఇలా బొగ్గులకు స్కామ్, సివిల్ సప్లైస్ల స్కామ్, మొత్తం అని కూడా స్కామ్లు, దోపిడీ తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. మరి ఏం జరగాల? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకికి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడి లేవు. వట్టియే ముచ్చట్లు, వట్టియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఏ రంగంలో కానీ, ఇరిగేషన్లనా, కరెంట్లనా, ఇంకో దానిలనా, అర్బన్ డెవలప్మెంటా, రూరల్ డెవలప్మెంటా జరిగిందా? ఆనాడు మన పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పి దేశంలోనే ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసినాం. ప్రతి ఊరికి అన్నేళ్ళ తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటే చచ్చిపోతే ఏడగాలేసుకోవడం జాగా కూడా చూపించలే. ప్రతి గ్రామానికి ఆనాడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు కట్టినాం, ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టినాం, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినాం. అన్నాడు చెత్త తీసేది. ఇలా పనిచేస్తున్నాయా ట్రాక్టర్లు? ఊళ్ళలో ట్రాక్టర్లు పనిచేస్తున్నాయన్నా? మూలకు పడ్డాయి, డీజిల్ పోసే దిక్కులేదు. ఏం చేయాలి? పల్లె ప్రకృతి వనం పెడితే దాన్ని నీళ్ళు పోసే దిక్కులేదు. ఏం రోగం వచ్చింది? ఏం బాధ? డీజిల్ లేదా? ఆ తెలివి కూడా లేదా? ఆ రోజు నేను చెప్పిన ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలిచి అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుంది కానీ గ్రామ పంచాయతీల డబ్బులు మాత్రం విడుదల చేయండి అని చెప్పినండి. అంత టెన్షన్గా డబ్బులు పంపించేది, కార్యక్రమాలు జరిగేది, గ్రామాలు మంచిగా ఉండేది. అది నాశనం పట్టిండ్రు. మున్సిపాలిటీలు అయితే మురిక్కుపాలు అయిపోయినాయి. మరి ఏం చక్కగా ఉన్నట్టు? ఏం బాగున్నదన్నా? అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఎందుకు వస్తుంది ఆ మాట? వటికనే వస్తుందా? బాధ్యత లేకుండా వస్తుందా? ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం, ఉద్యోగస్తులు ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం, విద్యార్థుల జీవితాలు ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు చక్కగా ఉన్నాడు? సంతృప్తిగా ఎవరున్నారు? ఏం జరుగుతూ ఉంది? ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక నేను చెప్పానంటే తెల్లారిదాకా చెప్పచ్చు. నేను ఒకటే మీద మనవి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మళ్ళీ ఎట్టి పరిస్థితులలో ఎవరు ఏమన్నా సరే ఖచ్చితంగా రావాలి. ఇక ఈ అందానికి
ఒకటి బోడముండ హైడ్రా అని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు అది? పుస్తకాలు కూడా తీసుకుని పోరాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటా అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటా తీసేయనన్నా, పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా, ఇక రాగు 5 నిమిషాలు అది అయిపోతుంది. హైడ్రా అని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. కొందరు గుడిసె కూడా కొలగొచ్చామా, ఇల్లు కూడా వచ్చామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవడు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఇప్పుడు పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే వద్దనేవాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు, ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దానికి కథం పడతా ఉన్నా. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ, ఒక రకమైనటువంటి గుండాగిరి, అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పండబెట్టిరు. ఏం రోగం? ఒకనాడు కాకతీయ కాలువ మీద, మన వరద కాలువ మీద మోటార్లు పెడితే ఏం కోసాది? మా శంకర్రెడ్డి చెప్తా ఉండే ఇంతకుముందు, 1000 మోటార్లు పెట్టుకుంటే వచ్చి కోసుకపోదురు, లారీలకు మోటార్లు ఎత్తుకపోదురు. ఇదే వరద కాలువ మీద కేసీఆర్ రోజులు ఎవడన్నా మాట్లాడిందా? మాట్లాడలే. చివరికి ఏం చేసింది మీరు మంచిగా వినాలే. వీళ్ళు మామూలు పని చేస్తలేరు, మన జీవితాలకే బాంబులు పెడుతున్నారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే, చచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పింది. పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణలో నేను కరెంటు మీటర్ పెట్టనియలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసింది తెలుసా వీళ్ళు మీకు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశాను? అయ్యా బాంచని మీటర్లు పెడతాము, ఒక పైసలు ఇయ్యండి, కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాము అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇప్పుడు మొదలైతే ఇక ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఎదురుపాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? ఏమన్నాం మనం? నాకు అర్థం కాదు. రైతులు మంచిగా ఉండాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, వృత్తి పనులు బాగుండాలి. యాదవులకు ఒక గొర్రెలు ఇప్పించినాం. ఇప్పుడు వస్తున్నాయి ఆ గొర్రెలు, వినబడతలేదు. బంద్ అయినాయా? ఎందుకు బంద్ అయినట్టు? మరి దానికి ఏం రోగం వచ్చే? మరి ఎవరికి ఇచ్చినట్టు? చేపలు పట్టే వాళ్ళ కోసం చేప పిల్లలు వేసినాం. ఇప్పుడు వేస్తాను రా,
మరి ఎవరికి చేసినట్టు? వృత్తి పని వాళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు. బీడీ కార్మికులు ఉన్నారు, నాకెవ్వరు దరఖాస్తు ఇయ్యలే, వాళ్ళు అడగలే. అప్పుడప్పుడు మా తులమ్మ చెప్పేది, అన్న వాళ్ళ పరిస్థితి బాగుండదు పేదరికంలోనని చెప్పేది. మా అంతటా మేమే ఆలోచించుకొని బీడీ కార్మికులకు పెన్షన్ తెచ్చినాం. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తారా? వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఎగబెట్టినరా? వాళ్ళకు కాదు, ఎన్ని ఆశలు. ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షలు మహాలక్ష్మి అని పేరు పెట్టి 2500 నెలకిస్తామని ఇచ్చిండ్రా? రూపాయి వచ్చిందా? అట్లా ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు. స్కూటీలు ఎక్కడ వాయే? స్కూటీల్లో మనలే, ఇంకా స్కూటీలు ఎక్కడి? ఏమన్నా నచ్చినాయా? మరి నేను ఏమంటున్నా అంటే, దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటున్నాను కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా? ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే. మొత్తం ప్రాజెక్టు పండబెట్టినండి. పాలమూరు ఎత్తిపోతల పథకం 90% పూర్తి చేసినాం. కొద్దిపాటి డబ్బుతో అయిపోతుంది. వలసల జిల్లా, కరువు జిల్లా, వాళ్ళని నాశనం పట్టిండ్రు. అన్ని అబద్ధాలు. ఒక్కటి కూడా ఒక క్రియాన్వితమైనటువంటి ప్రజలకు పనికొచ్చేటువంటి ఏ రకమైన నిర్మాణాత్మక పని లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీస్ దాడులు, ఎవడన్నా ఎదురుగా మాట్లాడతామని పట్టుకపోవడు. ఇది రాజకీయమా? ఈ రకమైన కథన? దయచేసి మీ అందరితోని నేను కోరేది ఒకటే, చాలా సంతోషం. నేను జగిత్యాలకు వచ్చిన సందర్భంలో జీవన్ రెడ్డి గారు వెంట మీరు తండోపతండాలుగా తరలి వచ్చారు. సభలో ఉన్నదానికంటే బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము రాగా చూసినాం, తోవలో చాలా చీరి చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిండ్రు, మీ అందరికీ మళ్ళొక్కసారి నేను స్వాగతం చెప్తా ఉన్నా. జీవనన్నతో పాటు బ్రహ్మాండంగా పనిచేద్దాం, ముందుకు పోదాం. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. తప్పక విజయం సాధించాలి. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. ముందుకు పోయి మనం విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. తలబడి గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లా ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే. చివరిగా